హలో అండి. మన పెసర్ల పప్పుతో ఎప్పుడన్నా బీరకాయ కూర వండినరా మీరు? ఇక నేనైతే ఇవాళ మన పెసర్ల పప్పు వేసి బీరకాయ కూర వండుతాను. బీరకాయలు ముక్కలు కోసి వేసిన, ఒక ఉల్లిగడ్డ కోసుకున్న, నూనె పొయ్యి మీద పెట్టిన, ఒక 4 పచ్చిమిర్చి తాలింపు వేసిన, నూనెలో కొంచెం అంతా పసుపు వేసి ఇప్పుడు బీరకాయ ముక్కలు ఇప్పుడు కలిపిన మొత్తం పప్పు కడుగుతున్నప్పుడు వాటర్ వేసుకొని కొన్ని పచ్చిమిర్చి నూనెలో కొద్దిసేపు మగ్గినవి ముక్కలు, ఇప్పుడు పచ్చిమిర్చి పప్పు ఎత్త బీరకాయ కూర మన పెసర్ల పప్పుతో వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. కొన్న పప్పుతో అంత మంచిగా ఉండదు, అంత మెత్తగా అనిపిస్తుంది, కానీ ఇట్లా వండుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్. పచ్చిమిర్చి కొన్ని వేసిన, ఇక కొంచెం కారప్పొడి వేస్తాను, అవి కారం లేవని. ఎవరు తినే అంత కారం అలా వేసుకోవాలి. అలా అండి, ఇక పప్పు అవి వేసి కలిపినా కదా, ఇప్పుడు టమాటా వేస్తాను, సరిపడా ఉప్పు, పప్పు ఉడికేమన్నాం వాటర్, మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. అలా అండి, ఇక బీరకాయ పప్పు మన పెసర్ల పప్పుతోటి బీరకాయ కూర వండిన చూడండి. మీకు వీలైతే ఎప్పుడన్నా మన పప్పు వేసి అండి చూడండి, టేస్ట్ ఎట్లుంటుందో. తిన్నాకనే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, గుర్తుంచుకొని. బాయ్ అండి.